సరే మామూలుగా కొంచెం క్యాజువల్గానే మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే బడ్జెట్ అయిపోయి సుమారు చాలా రోజులు అయింది, చర్చలు చాలా జరిగినాయి. సరే దాని గురించి నా ఒపీనియన్ చెప్పే ముందు దానికంటే ముఖ్యంగా ఈ ఒపీనియన్ని ఫామ్ చేసుకోవడానికి నాకున్న జెన్యూనెస్, అంటే నాకున్న నేను కరెక్ట్ ఏం చేస్తున్నాను దానికి మరొకసారి ప్రూఫ్ ఏంటంటే కృష్ణారెడ్డి గారు ఇందా మాట్లాడి కృష్ణారెడ్డి గారు యాజ్ ఏ ప్రొఫెసర్ జనరల్గా నేను చాలాసార్లు చూశాను. ఈ ట్రైస్ టు బి బ్యాలెన్స్డ్లో నేనైతే ఎక్కువ పాజిటివ్ ఉన్నాడేమో ఆయన, అలా అక్కడ లేని దానికంటే ఎక్కువగా పాజిటివ్గా ఊహించుకుంటున్నాడేమో, మేబీ ఓవర్ ఆప్టిమిస్టిక్ అనుకునేవాడు కృష్ణారెడ్డి గారి గురించి. అట్లాంటి కృష్ణారెడ్డి గారి ఇవాళ ఇచ్చిన స్కేటింగ్, దట్ ఈస్ స్కేటింగ్ ఫర్ కృష్ణారెడ్డి గారు చెప్పింది స్కేటింగ్. ఆ రకంగా ఆయన దానిలో ఓ రకంగా ఉతికారేసినటువంటి వ్యవహారం ఆయన ప్రొఫెసోరియల్ స్టైల్లోనే 180 degrees మార్పారు మామూలు స్టైల్కి దీనికి. కాబట్టి ఆ బడ్జెట్ అస్సలు బాగాలేదంటానికి అది ఒక్కటే చాలు. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు సరే మామూలుగానే ఇందాక మన శ్రీనివాస్ అన్నారు మిథ్యా మాయా మార్మికం అని, బడ్జెట్ అదే. పర్టికులర్లీ దిస్ 2.5 years ఎన్ని 2-3 బడ్జెట్లు వేశారు. వీటిల్లో ఓవరాల్గా ఇది మాయా మిథ్యా మార్మికం తప్పితే గత ఓవరాల్ ట్రేస్ చేస్తే బడ్జెట్ వేస్తారు, బడ్జెట్ ఎందుకు వేస్తున్నారంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ప్రభుత్వం కొత్తగా ఖర్చులు పెట్టుకోవాలంటే బడ్జెట్ వేయాలి. బడ్జెట్ వేయకపోతే ఖర్చులు పెట్టుకోవడానికి అయిపోద్ది ట్రెజరీ బ్లాక్. మీరు బడ్జెట్ వేస్తే కానీ టెక్నికల్గా మీరు ఖర్చులు పెట్టుకోవడానికి డబ్బులు రావు, కానీ దాని నుంచి బడ్జెట్ అందుకు వేస్తున్నారు తప్పితే బడ్జెట్ వేసే ఉద్దేశం బడ్జెట్ ఏదో చేద్దాం దానిలో ఉన్నాయని చేద్దామని కాదు. దట్ ఇస్ ఆబ్వియస్. ఈ బడ్జెట్లోనే కదా లాస్ట్ ఇయర్ బడ్జెట్ అంత ముందు బడ్జెట్ మీద చూస్తే ఎంత తక్కువ ఖర్చు పెట్టారని చూస్తే బడ్జెట్ వేసిన దానికంటే ఒక 70,000 కోట్ల రూపాయలు షార్ట్ ఫాల్, తక్కువ ఖర్చు పెట్టారు. అంటే హైప్ చేస్తున్నారు, తక్కువ ఖర్చు పెడుతున్నారు. పైగా ప్రతిసారి ఏం చెబుతారు, గతంలో ప్రభుత్వం చాలా ఎక్కువ అంచనాలు వేసి అది ఇది అని కేంద్రం నుంచి ఎక్కువ వస్తాయని అదని అంచనాలు వేసుకుని ఆఖరికి బోల్తా కొట్టింది. మేము చాలా రీజనబుల్ గా అంకెలు వేస్తున్నాము, రేషనల్ గా ఉంటున్నామని చెబుతున్నారు. మరి ఈ సంవత్సరం కూడా మళ్ళీ పెంచారు బడ్జెట్. మీరు రేషనల్ గా బడ్జెట్ వేసిన వాళ్ళు పోయిన సంవత్సరం బడ్జెట్ లో ఉన్నది కూడా అంచనాలు వేసుకుంది కూడా ఖర్చు పెట్టలేకపోయారు. బడ్జెట్ లో ఎంత ఖర్చు పెట్టాలని అంచనా వేసుకున్నారో, సైజ్ ఎంత వేసుకున్నారో బడ్జెట్ లో అది ఖర్చు పెట్టలేక 70,000 కోట్ల షార్ట్ ఫాల్. మళ్ళీ ఇప్పుడు నడుస్తున్న బడ్జెట్ నిన్న మార్చి 31తో ముగిసిన బడ్జెట్ లో మీరు రెవెన్యూ సర్ప్లస్ ఉంటుంది అనుకుంటే రెవెన్యూ సర్ప్లస్ 2,000 కోట్ల రూపాయల పైన అంచనా వేశారు. 10,000 కోట్ల రూపాయల పైన రెవెన్యూ డెఫిసిట్ లోకి పోయింది. వాట్ ఈస్ దిస్? అసలు ఏమీ లేదు. బడ్జెట్ ఏదో మన కన్సంప్షన్ కి, దట్ ఈస్ ఏ హాల్యూసినేషన్. మనం దేని గురించి ఇక్కడ మనమంతా మాట్లాడుతుంది అంటే జనరల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడతారు, అంటారు హాల్యూసినేషన్ అని, ఇట్ హాల్యూసినేట్స్ అని. అంటే అది లేనిది కొంత అక్కడ ఇక్కడ పోగేసే క్రమంలో లేనిది ఏదో తెస్తుంది. అక్కడ అసలు భూప్రపంచంలో ఎక్కడ ఉన్నది ఏ విషయాలు తెస్తుంది. ఆ కోర్టులో కూడా, అమెరికా కోర్టులో కూడా ఒకసారి గొడవ అయింది. ఏంటంటే కోర్టులో ఒక అడ్వకేటు తన ఆర్గ్యుమెంట్స్ కోసం అని చెప్పి కేస్ స్టడీ మొత్తం తెచ్చి కోర్టు ముందు పెడితే తీరా చూస్తే కేసుల్లో అది తెచ్చి ప్రజెంట్ చేసిన కేసుల్లో కొన్ని లేవు. అంటే హాల్యూసినేట్ చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. జస్ట్ ఇమాజిన్ దట్ దే ఆర్ దేర్, ఇట్ గేవ్ ఇట్. ఈయన తీసుకెళ్లి కోర్టులో పెట్టాడు, కోర్టు ఆయన మందలించి ఏదో చేసింది. అట్లాగే ఇది జస్ట్ లేని బడ్జెట్, జరగని బడ్జెట్, ఊహాజనితమైంది, వాళ్ళకే సీరియస్నెస్ లేదు. దే ఆర్ వెరీ నాన్ సీరియస్ అబౌట్ ఇట్. భట్టి విక్రమార్క గారు చాలా ఆవేశంగా ఇన్వాల్వ్ అయిపోయి చదివారు, కానీ నేను నా వ్యాసం కూడా రాసిన దానిలో భట్టి గారి ఆవేశంలో ఆయాసం మిగిలిపోతే ఏమీ జరగదని, జస్ట్ అది అంతే. ఆయాసం మాత్రం వీళ్ళు చదివిన 2 గంటల ఆయాసం, 1.5 గంటల ఆయాసం తప్పితే సంవత్సరంలో జరిగేది ఇంకా. జస్ట్ దే ఆర్ హాల్యూసినేటింగ్. వాళ్ళు హాల్యూసినేట్ అంటే జస్ట్ దే ఆర్ గివింగ్ ఆఫ్ హ్యాండెడ్ ఏదో ఒకటి ఇచ్చేస్తున్నారు, దాని మీద మనం చర్చ చేస్తున్నాం. అంటే ఇది ఎంత నిరుపయోగం అని చర్చ అన్నాం. కానీ చర్చ డైరెక్షన్ మనం సరిగ్గా తీసుకెళ్తే ఎక్కువ బాగుంటుంది. ఆ బడ్జెట్లో ఏముంది, ఖర్చు తగ్గిందా ఎక్కువ, ఈ చర్చల కంటే కూడా బడ్జెట్ అసలు జరగదు కాబట్టి ఎందుకు జరగదు, ఏం చేస్తున్నారో, ఈ ప్రభుత్వం లోపాలు ఏంటో మనం మాట్లాడుకుంటే మంచిది. బడ్జెట్లో అంకెల గురించి మాట్లాడుకుంటే ఉపయోగం ఏం లేదు. అంకెలు ఎటుకుంటూ చేయమని వాళ్ళకి తెలుసు, జరుగుతుంది అదే. ఒక్కటి మాత్రం చేస్తారు గ్యారంటీగా, అప్పులు చేస్తారు. దానిలో కూడా 100% అప్పులు 82,000 కోట్లు ఏదో అప్పు చేస్తామని పెట్టుకున్నారు. అదైతే దాటుతారు. క్యాపెక్స్ దాటరు. క్యాపెక్స్ ఒక 42,000 కోట్ల చిల్లర ఏదో పెట్టుకున్నారు, అదే దాటరు, దాని లోపే ఉంటుంది. కానీ ఒకటే మాత్రం 100% దాటి వాళ్ళు పూర్తి చేసే రికార్డు మాత్రం అప్పులు చేయడం మాత్రం 100% పైన చేస్తారు. అది ఎంత పైన చేస్తారనేది అది మన ఇష్టం ఊహించుకోవచ్చు. గత ప్రభుత్వం మీద ఎన్నో విమర్శలు చేసి ప్రజలందరిలో భయం పడుతుంది. తెలంగాణ ప్రభుత్వం, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం జనాన్ని ముంచేస్తుంది, మనందరినీ మన మీద అప్పుల భారం పెడుతుంది, మన పిల్లలు కూడా చచ్చిపోతారు అప్పుల భారానికి. ఒక రకమైనటువంటి ప్యానిక్ క్రియేట్ చేశారు తెలంగాణలో, ఏదో జరిగిపోతుంది. తీరా చూస్తే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న అప్పులు దెబ్బకి అసలు తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల గురించి రఘునందన్ రావు పార్లమెంట్లోనే అడిగాడు. అందరికీ తెలుస్తుంది, మన మిత్రుడు కూడా తెలుసు, అద్దెకి దయాకరికి కూడా.
పార్లమెంట్లో పోయి ఆయన క్వశ్చన్ అడిగితే మెదక్ నుంచి ఎంపీ పార్లమెంట్లో క్వశ్చన్ అడిగాడు, ఎంత ఉన్నాయి తెలంగాణ అప్పుడు కేసీఆర్ దిగిపోయినట్టుగా అడిగితే వాళ్ళు స్పష్టంగా చెప్పింది 3 లక్షల చిల్లర చెప్పారు. ఎంత సోదరు, ఆయన సోదరుడికి కూడా తెలుసు, 350 3,50,000 కోట్లు ఉజ్జాయింపుగా 3,50,000 కోట్లు టోటల్ అప్పులు కేసీఆర్ దిగిపోయినాటికి తెలంగాణకు ఉన్నాయి. దానిలో ఒక 70,000 కోట్లు వారసత్వంగా వచ్చిన అప్పు. వారసత్వం అంటే రాష్ట్రం విడిపోయినప్పుడు అప్పులు కూడా పంచుకున్నాం మనం ఆంధ్రప్రదేశ్తో. దానిలో ఒక 70,000 కోట్లు ఈయన ఖాతాలో పడేశారు, మన తెలంగాణ ఖాతాలో పడేశారు. అంటే తీసేస్తే ఆ 70,000 కోట్లు 3,50,000 కోట్లు కేసీఆర్ చేసినంత 2,80,000 కోట్ల చిల్లర కేసీఆర్ గారు చేసిన అప్పు. ఇది కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళు చెబుతుంది రత కలిసి. సో ఇది అంటే ఇద్దరికి ఉమ్మడి శత్రువు బీజేపీ అన్నప్పుడు రాహుల్ గాంధీ అట్లా మాట్లాడటం అవసరం కాదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది పెద్ద చర్చ అయిపోయి వివాదమై అటు విజయానికి రేవంత్ రెడ్డి గారికి మధ్య లేఖలు. ఇక మనకి తెలియదా రేవంత్ రెడ్డి గారు ఏంటో? వి నో ప్రతి వాట్ రైట్ హీ గాట్ టు సే నీతులు పోయి తెలంగాణ కేరళ పోయి నీతులు చెప్పే రైట్ ఆయనకి ఎక్కడుంది? వాట్ రైట్? కాకపోతే నా మిత్రులు కమ్యూనిస్ట్ మిత్రుల దగ్గర నా బాధ ఏంటంటే కొంతమంది దగ్గర మోరాల్ నేను కదిలించాను, నాకు స్నేహితులు వాళ్ళు దగ్గర వాళ్ళు, నాకు సిపిఎం అయితే ఇంకా ఎక్కువ దగ్గర, నేను సిపిఐ నుంచి వచ్చిన, నేను వాళ్ళతో ఎక్కువ జెన్యూన్ అట్లీస్ట్ దట్ ఈస్ ఏ పార్టీ కొంత అవుతుంది. అయితే దానిలో నేను అనేది ఒకటి, మనం ఇప్పుడు ఇంత రియాక్ట్ అవుతున్నాం కదా, విజయన్ అన్నారు కేరళ పోయి మనమే మన సిపిఎం మీద లేకపోతే సిపిఐ మీద దుష్ప్రచారం చేస్తే మొత్తం పేపర్లంతా మనం అదే రాసుకుంటున్నాం. రేవంత్ రెడ్డి ఏదైనా కానీ బడ్జెట్ గురించి మాట్లాడితే ఇదే బడ్జెట్, ఇదే అసలు లేని బడ్జెట్ గురించి ఏం మాట్లాడాలి? ఉన్న విషయాలు మాట్లాడుతున్నా, లేని బడ్జెట్ సోదరా అది లేదా? సిపిఎం గురించి మాట్లాడుతున్నాం, మీ గురించి అయిపోయింది. పర్లేదు అక్కడ ఏం లేదు, బడ్జెట్లో ఏం లేదని చెప్పాను కదా, ఫస్టే నేను చెప్పాను సోదరా నువ్వు మాట్లాడిన తర్వాత మీరు ఇష్టం వచ్చినట్టు చెప్పండి ఏదైనా సరే. అయితే సిపిఎం మిత్రులు నేను చెప్పేది ఒకటి, సిపిఎం మిత్రులు కానీ కేరళ పోయి మాట్లాడినప్పుడు మీరు ఇప్పుడు మనమంతా రియాక్ట్ అవుతున్నారు, పేపర్లో రాస్తున్నాం, చాలా రాస్తున్నాం. కానీ నేను అనేది ఒకటి, ఇక్కడ జరుగుతుంటే మీరు ఇక్కడ మాట్లాడినప్పుడు మనం ఇంత బాగా ఘాటుగా ఎందుకు మాట్లాడాలా? కేరళ పోయి మాట్లాడినప్పుడు మనకు కోపం వస్తుంది, కానీ మన ఇక్కడ ఇంత జరుగుతుంటే మన ఇక్కడ రేవంత్ రెడ్డి గారి గురించి కానీ కాంగ్రెస్ గురించి కానీ అది మాట్లాడాలి. అదే 4 రోజులకే వచ్చిన బడ్జెట్లో ఏమీ లేదు కదండి కథ. వై చర్చలన్నీ ఎందుకు ఇంకా విద్య గురించి ఎంత చర్చలు చేసి పండితు ఉన్నాను, నేను ఒక పక్షాన ఉన్నాను, నేను జనాల పక్షం, నేను ఆకునూరు మురళి గారికి మాట్లాడుతున్నాను. విద్యకు మీరు ఎంత ఇచ్చారు చెప్పండి? ఆకునూరు మురళి చెప్పింది ఇచ్చారా? ఏదైనా కానీ ఆకునూరు మురళి గారు ఎంత చెప్పారు, మీరు ఎంత ఇచ్చారు అడిగా కదా, అదే అడుగుతున్నాను నేను. ఏం హద్దు లేదు, మీరు మాట్లాడుకోండి. నేను కూర్చునే ఉన్నా, నుంచోలేను, కూర్చునే ఉన్నా. సరే మీకు ఆందోళన చేస్తే నేనేం చేయలేను, మీకు వినండి. సరే వినండి, మీరు మాట్లాడుకుందాం. చెప్పండి. ఇస్తాను ఆగండి. మీరు ఆయన కాదు, మా ఇద్దరు మాట్లాడుకుంటాం, మీరు ఆగండి చెప్పండి. సరే ఫీజు రీయింబర్స్మెంట్ గురించి, ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పుడు కోర్టు తీర్పు ఏమొచ్చింది? విద్యార్థులు కట్టుకోండి తర్వాత ఇస్తారు అంటే ఈ స్థితికి వచ్చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థులు కట్టుకునే కాడికి అసలు దిక్కులేని పరిస్థితిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కడి నుంచి తెచ్చి ఏం తెచ్చి కట్టాలి? కోర్టు విమర్శించలా నేను. కోర్టుకి తప్పనిసరి స్థితి, ఇంత బకాయిలు పడిపోయిన తర్వాత కోర్టు కూడా తప్పని స్థితి, వాళ్ళు చదువు కంటిన్యూ అవ్వాలి కదా, ఏదో ఒక రకంగా కట్టుకోండి బాబు అని చెప్పింది కోర్టు. మరిగా స్థితి అసలు ఉంటే కనుక వాళ్ళు అక్కడ దాకా వచ్చే పరిస్థితి ఉంది. అక్కడ దాకా వచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ అడిగి గవర్నమెంట్ దిక్కులు ఆకాశంలోకి మొత్తం బాగా చూసుకుంటే ఆకాశంలోకి చూసే పరిస్థితి ఉంది. సో దీస్ ఆర్ ఇది ఉన్న పరిస్థితి ఏంటంటే వాస్తవం ఈరోజు తెలంగాణ రివర్స్ గేర్ లో పోతుంది. ఈ బడ్జెట్ కూడా రివర్స్ గేర్ ను ఆపలేదు. ఈ బడ్జెట్ లో ఏమీ లేదు. ఈ బడ్జెట్ మాయా మర్మం మోసం అంతే.